వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ అనేది కొంచెం నెగిటివిటీగా కొంచెం క్లోజ్ అయింది. ఆర్బీఐ పాలసీస్ వల్ల కానీ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగింది మార్కెట్లో ఈ వీక్ లో? ఇది లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో వరకు చూడండి, మా ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్బీఐ పాలసీ తర్వాత ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇన్సెంట్ రేంజ్ బాండ్ గా కొంచెం ఈ రోజు కొంచెం ట్రేడ్ అయిందనమాట. ఓవరాల్ గా ఈ రోజు మనం నిఫ్టీ 50 కనుక మనం చూసుకున్నట్లయితే 23,380 దగ్గర నుంచి 23,400 దగ్గరకు మనకి ఆ జోన్ దగ్గర అక్కడ క్లోజ్ అయిందనమాట. సో ఇది నిఫ్టీ వాల్యూ. ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ సపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 23,300 అనమాట. ఓవరాల్ గా మన సపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 23,700 నుంచి 23,750 దగ్గర ఆ జోన్ లో మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూస్తున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ జోన్ వచ్చేసి 53,900 దగ్గర నుంచి 54,000 దగ్గర మనకి అక్కడ రావడం జరిగింది. రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 54,700 నుంచి 55,000 దగ్గర మనకు ఆ రేంజ్ బౌండ్ లో అక్కడ సెటిల్మెంట్ అనేది మనకు కనిపించింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ బార్డర్ మార్కెట్ లో మన ఇండికేటర్స్ కన్నా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ 500 కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 500 కొంచెం మిక్స్డ్ ట్రెండ్ అనేది మనకి అక్కడ కనిపించడం జరిగింది. సో ఇది నిఫ్టీ 500 అనమాట. ఈ రోజు మనం ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ రెపో రేట్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇంకో గతంలో ఏదైతే 5.25% వరకు అక్కడ అన్చేంజ్ గా ఉంది. సో ఏదైతే 5.25% నుంచి ఇంకా పెంచలేదు, ఇంకా తగ్గలేదు అనమాట. ఇప్పుడు మన ఈఎంఐ ఏదైతే ఉందో అది పెరగదు, అది తగ్గదు, కేవలం అలాగే కాన్స్టాంట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 5.1% కి అక్కడ పెంచడం జరిగింది. ఈవెన్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.6% కి అక్కడ తగ్గించడం జరిగింది. ఫారెన్ ఫ్లోస్ అట్రాక్ట్ చేయడానికి ఆర్బీఐ బాండ్స్ మరియు ఇంకోటి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ అనేది అనౌన్స్ చేసాయి అనమాట. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హై ఉండడం వల్ల మనకి మార్కెట్ సెటిల్మెంట్ కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి కనిపించడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ ఇది ఏదైతే ఈ రోజు రెపో రేట్ గురించి ఏదైతే ఉందో మార్కెట్ నుంచి 5.25% కొంచెం పెంచరు, అలాగే తగ్గించరు. ఇప్పుడైతే ప్రెసెంట్ సిచ్యువేషన్ అలాగే నడుస్తుంది. మన ఈఎంఐ అలాగే కంటిన్యూ అవుతుంది, అలాగే ఫ్లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఈ రోజు మార్కెట్ అప్డేట్. ఎలా మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఇంకా ఎలా ఉండబోతుంది, సపోర్ట్ ఎలా ఉండబోతుంది, రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది, మార్కెట్ అప్డేట్ ఏంటి అని రేపు మనం తెలుసుకుందాం. అందులోకి మా ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.